చూసావా, దొరకనన్నావుగా, దొరికేసావు. అదేం కుదరదు తారక్ సార్, మీరు చీటింగ్ చేశారు. నేను నీకోసం పరిగెత్తే కన్నా నీకు నువ్వుగా నాకు దొరికితే భలే మజా వస్తుంది తెలుసా. బాగుంది, చాలా బాగుంది. చిన్నప్పుడేమో చంటి పిల్లాడు, ఇప్పుడేమో కొంటె పిల్లాడు, అంతే కదా? కొంటె పిల్లాడు అంటే గుర్తొచ్చింది, ఒక పని చేద్దామా? ఏంటది? కాసేపు నువ్వు నేనవుతాను, నేను నువ్వవు. అంటే ఏమవ్వాలి, ఏం చెయ్యాలి? కాసేపు నువ్వు నాలాగా ప్రవర్తించాలి, నేను నీలా ప్రవర్తిస్తాను. సరదాగా ఉంటుంది. దాందే ఉంది. సరే, అలాగే చేద్దాం. అంటే నేనిప్పుడు తారక్ సార్ నన్నమాట. అవును, నేనిప్పుడు నీలవేణిని. నింగిన జారిన జాబిలు ఏదో నేలకు చేరి నన్నే తాకి తీయని ఆశలు నాలో రేపిందా. ఎదురై నిలిచి నన్నే తడిమి ఎదనే దోచి మదినే చెడిపి నన్నే నాకే దూరం చేసిందా. ఏంటి తారక్ సార్, చూపులతోనే గుచ్చి గుచ్చి చంపేస్తున్నారు? నీలవేణి, నాకొక ముద్దివ్వచ్చుగా? మీరడిగితే ముద్దేంటి తారక్ సార్, హగ్గు కూడా ఇస్తాను, ఎంత దూరమైనా వస్తాను, ఏమడిగినా చేస్తాను. తారక్ సార్, వద్దు తారక్ సార్, ఈ ఆట ఏమీ వద్దు. అదేంటి, నువ్వే కదా మొదలు పెట్టావు. లేదు, ఇక్కడ నుంచి మీరే, నేను నేనే. అదేంటి నీలవేణి, అంతలోనే ఆట ఆపేశావు? మనం వచ్చింది ముద్దుల కోసం కాదు, పువ్వుల కోసం. వాటి విషయం మర్చిపోయి మధ్యలో ఇలాంటి వింత వింత ఆటలన్నీ నా చేత ఆడిస్తున్నారు. చూసావా, ఒక 10 నిమిషాలు కూడా నాలాగా నువ్వు ఉండలేకపోయావు. 10 నిమిషాలు కాదు, మీలాగా 2 నిమిషాలు కూడా ఉండడం నా వల్ల కాదు. ఎందుకంటే మీరు ఎక్కడ మొదలు పెట్టినా చివరికి ఆ ముద్దు దగ్గరికే వస్తారు కాబట్టి. అది సరే, మనం చాలా దూరం వచ్చాం కదా, ఆ పువ్వులు ఇంకా కనిపించడం లేదు. వెతకాలి తారక్ సార్, వెతికితే కనిపిస్తాయి. రండి. అరే, నాకు తెలిసి ఇదే మనకి కరెక్ట్ టైం. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. ఓ పని చేద్దాం, ముందు నువ్వు ఆ తారక్ని డైవర్ట్ చేయి, అతన్ని పక్కదారి పట్టించు. ఈలోపు నేను దాని సంగతి చూస్తా. అర్చన మేడం అన్నట్టు మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు, సరేనా? సరేరా, పదరా. తారక్ సార్, ఇక్కడ మోదుగు చెట్లు కనిపించడం లేదు. అంటే ఇంత దూరం వచ్చినందుకు ఫలితం లేనట్టేనా? అలా ఏం కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మోదుగు చెట్లు ఉండొచ్చు. మనం వెతికితే అవి దొరుకుతాయి. దొరికే వరకు వెతుకుదాం సార్. సరే, పద. ఓ దొరా, మా జీవాలు ఏమన్నా ఇటు వచ్చాయా? జీవాలంటే? మేకలు, గొర్రెలు దొరా. అవి తప్పిపోయినాయి, వాటిని వెతుక్కుంటే ఇలా వచ్చాను. మీరేమన్నా చూసారా? మేమేం చూడలేదు, కానీ ఒక మాట చెప్పు. ఏంది దొరా అది? ఇక్కడ పూలు ఎక్కడ దొరుకుతాయి? ఈ పొదలు దాటి అటువైపు వెళ్తే ఉంటాయి దొరా. ఓ, ఇక్కడుండే పూలన్నీ గూడెం వాళ్ళు కోసేశారు. ఆ పొదలు దాటితే మీకు రకరకాల పూలు దొరుకుతాయి. సరే నిలవేణి, మనం అక్కడికి వెళ్దాం, పద. సరే. దొరా, అటువైపు పూలు దొరుకుతాయి, కానీ బాగా ముళ్ళదారి. మన ఇద్దరం వెళ్దాం దొరా. అమ్మగారిని ఇక్కడే ఉంచండి. అవును తారక్ సార్, మీరు వెళ్ళండి, నేను ఇటువైపు చూస్తాను. సరే, నువ్వు జాగ్రత్త, పద వెళ్దాం. రండి దొరా, మనం అటువైపు వెళ్దాం. దొరా, మీరు నేరుగా అటువైపు వెళ్ళండి. అక్కడ చాలా రకాల పూలు దొరుకుతాయి. మీరు కోస్తూ ఉండండి, నేను నా జీవాలని వెతుక్కొని వస్తాను. సరే.